యో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఎంఐటీఆర్ఈ గురించి. సో, ఇదేంది అంటే మనకి ఎంఐటీఆర్ఈ జనరల్‌గా సీవీ అనే నంబర్స్‌ని అసైన్ చేస్తదనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎక్స్‌ప్లాయిట్ అయితే ఫైండ్ ఔట్ చేసాం. సో, ఎక్స్‌ప్లాయిట్‌తోని ఏం చేస్తామంటే ఏదన్నా హ్యాక్ చేయనీకొస్తది మనకి. వెబ్‌సైట్ కావచ్చు, లేదా ఆ వెబ్‌సైట్‌లో యూజ్ చేసే ఏదన్నా ఎక్స్‌టెన్షన్ గాని, టెక్నాలజీ గాని ఏదైనా కావచ్చు. ఓకే. సో, ఎక్స్‌ప్లాయిట్‌తోని దాన్ని హ్యాక్ చేయనీకొస్తది. సో, అప్పుడు ఆ ఎక్స్‌ప్లాయిట్‌కి మనం ఎంఐటీఆర్‌ఈకి సబ్మిట్ చేస్తాం. ఎంఐటీఆర్‌ఈ ఓకే. సో, ఈ ఎంఐటీఆర్‌ఈ వాళ్ళేం చేస్తారంటే అది వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి ఎక్స్‌ప్లాయిట్‌కి దానికొక నంబర్ ఇస్తారన్నమాట. సో, అదే మనకి సీవీఈ అంటాం. ఓకే. సీవీఈ నంబర్ జనరల్‌గా ఎట్లుంటదంటే సీవీఈ అండ్ మనకి ఇయర్ ఉంటదిక్కడ రైట్. తర్వాత ఒక ఐడీ ఉంటది. ఓకే. సో, ఇట్లా ఈ ఫార్మాట్‌లో మనకి సీవీఈ నంబర్ ఉంటది. దీన్నే మనం సీవీఈ ప్రోగ్రామ్ అంటాం. సీవీఈ అంటే నథింగ్ బట్ ఇక్కడ కామన్ వల్నరబిలిటీ ఎక్స్‌పోజర్ అన్నమాట. ఓకే. సో, అయితే వీళ్ళకి జనరల్‌గా గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చేదన్నమాట. సో, ఇది ఓపెన్ సోర్స్ ఫ్రీ అన్నట్టు ఎవరికైనా సరే. పెయిడ్ గాదు. సో, అందరూ ఏపీఐ యూజ్ చేసుకొని ఇందులో డేటా అనేది యాక్సెస్ చేయొచ్చన్నమాట. ఓకే. ఫ్రీ ఉండే. ఆటోమేషన్ టూల్స్ కూడా ఇప్పటిదాకా ఈ ఎంఐటీఆర్‌ఈ అనేది సీవీఈస్ ఫైండ్ ఔట్ చేయనీకి. అంటే మనకేమన్నా కామన్ ఎక్స్‌ప్లాయిట్స్ కానీ, ఏమన్నా వల్నరబిలిటీస్ కానీ ఫైండ్ ఔట్ చేయనీకి ఎంఐటీఆర్‌ఈని వాడేటోళ్ళన్నమాట. సో, ఎంఐటీఆర్‌ఈ మొత్తం డిసైడ్ చేస్తది. ఓకే. సో, దీని నుంచెల్లి మిగతా లైక్ ఎన్‌విడి అని ఓకే. ఎన్‌విడి నిస్ట్ ఉంటది. మీకు ఐడియా ఉంటే విజ్.ఐఓ ఓకే. ఇట్లా డిఫరెంట్ వెబ్‌సైట్స్ అన్నీ దీని నుంచెల్లి తీసుకుంటారనమాట డేటాని. సీవీ డేటాని. బట్ క్రియేట్ చేసేది మాత్రం ఎంఐటీఆర్‌ఈ అనమాట. సో, అయితే ఏమైంది అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఈ ఎంఐటీఆర్‌ఈకి రైట్. సో, ఈ ఎంఐటీఆర్‌ఈకి ఫండింగ్ అనేది ఆపేస్తున్నారనమాట. గవర్నమెంట్ వాళ్ళు సో, బడ్జెట్ గురించి దీనికి ఫండింగ్ అనేది ఆపేస్తున్నారు. సో, ఇక్కడ ఫండింగ్ ఆపేస్తే ఏమైతది అంటే సీవీస్ అనేయి అసైన్ చేసుడు ఆగిపోతాయన్నమాట. సో, ఈ సీవీస్ అసైన్ చేసుడు ఆగిపోతే మనకేమైతది? నెక్స్ట్ నుంచెల్లి మనం వల్నరబిలిటీస్ దోలాడుకోవాలన్నా, లేదా ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేసుకొని వల్నరబిలిటీస్ ఫైండ్ ఔట్ చేయాలి అన్నా, మొత్తం ఆగమాగం అయితది. ఓకే. సో, ఇది మ్యాటర్ అన్నమాట. సో, ఎందుకు లైక్ దీని గురించి చెప్తున్నా అంటే, సో, నిన్న లైక్ రీసెంట్‌గానే వచ్చింది న్యూస్. ఎంఐటీఆర్‌ఈ వాన్స్ సీవీఈ ప్రోగ్రామ్ సో, ఫేసెస్ డిస్రప్షన్ అమిడ్ యూఎస్ ఓకే. ఫండింగ్ అన్‌సర్టెనిటీ. సో, ఇంకా ఏది ఫిక్స్ కాలేదు. ఫండింగ్ తీసేస్తారు అని చెప్తున్నారు అంతే. సో, ఇంకా ఏది ఫిక్స్ కాలేదు. సో, ఇదొక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అన్నమాట. మనకి సీవీఈ అనేది ప్రొవైడ్ చేస్తది. సో, ఈ బ్లాగ్ లింక్ ఇచ్చేస్తా నేను. అక్కడి నుంచెల్లి కూడా చెక్ చేయొచ్చు. అట్లనే రెడ్డిట్‌లో కూడా డిస్కషన్స్ అయితున్నాయి. అండ్ మా డిస్కౌర్డ్ సర్వర్‌లో కూడా డిస్కషన్స్ అయితున్నాయన్నమాట. ఓకే. సో, దీని గురించి అండ్ వి ఆర్ వెయిటింగ్ ఫర్ 0 డే రిప్లై అన్నమాట. సో, 0 డే అందరికి తెలుసు ట్రై హ్యాక్‌మీలో హ్యాకర్. మీరు ఈ వీడియో చూసే ఉంటారు. రయాన్ మోంటగరి అంటాం అతన్ని. ఓకే. సో, మీరు ఈ వీడియో అయితే చూసే ఉంటారు ఇతనిది. సో, ఇతని దగ్గర నుంచెల్లి మేము లైక్ వెయిటింగ్ అన్నట్టు రిప్లై. అతనేమనుకుంటుండు ఈ న్యూస్ గురించి. ఓకే. రైట్. సో, అదర్ దెన్ థిస్ మనకి జాన్ హమ్మద్ గూడా దీని మీద ఒక వీడియో చేసిర్రు. కావాలంటే ఈ లింక్ గూడా డిస్క్రిప్షన్‌లో పెట్టేస్తా. మీరైతే చూడండి. సో, ఇది సైబర్ సెక్యూరిటీ కైండ్ ఆఫ్ బ్యాక్‌బోన్ అన్నట్టే. ఇక్కడ ఏమైతది ప్రాబ్లమ్ ఏంది అంటే మనకి సీవీ నంబర్ లేకపోతే మనం ఎక్స్‌ప్లాయిట్‌లు చేయలేమా కొత్తయి క్రియేట్ చేయలేమా అంటే లేదు. ఆ పర్టిక్యులర్ ఎక్స్‌ప్లాయిట్ మీద మనం బ్లాగ్స్ వాటి రాసి ఎట్లా వర్క్ అయితాయో అన్నీ చేయొచ్చనమాట. ఆ నేమ్‌తోని గూడా మనం ఫైండ్ ఔట్ జేయొచ్చు. బట్ ఇక్కడ ఏమైంది అంటే సీవీ ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ వల్ల మనం లార్జ్ డేటాబేస్ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేయగలుగుతున్నాం అన్నట్టు. సో, ఎవ్వరికైనా ఏదైనా వల్నరబిలిటీ తేవాలంటే సింపుల్ ఒక నంబర్ ఇస్తాం. ఆ సీవీతోని ఐడెంటిఫై చేసేస్తాం మనం. ఆటోమేటిక్‌గా మనకు తెలిసిపోతదనమాట. ఓకే. సో, ఆటోమేషన్ టూల్స్ కూడా ఏఐ యూజ్ చేసుకొని ఫైండ్ ఔట్ చేస్తారు. నెసెస్ గాని ఏదైనా సరే. సీవీ యూజ్ చేసుకొని ఎక్స్‌ప్లాయిట్స్ అయితే ఫైండ్ ఔట్ చేస్తారు. సో, మనం గూడా వాళ్ళ వెబ్‌సైట్‌కెళ్తే మనం గూడా సింపుల్‌గా వాటిని యూజ్ చేసుకొని మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. బట్ ఇది ఆపేసిర్రనుకోండి లార్జ్ నంబర్ ఆఫ్ వల్నరబిలిటీస్ అనేవి తెలవకుండా ఎళ్ళిపోతాయి. ఓకే. సో, ప్రతి వల్నరబిలిటీ సీవీ ఎంఐటీఆర్‌ఈ వాళ్ళు వాళ్ళకి సబ్మిషన్ ఒస్తది. వాళ్ళు యాక్సెప్టో, రిజెక్టో చేస్తారు. ప్రతి వల్నరబిలిటీ నోట్ డౌన్ అయ్యి ఉంటది. బట్ ఇప్పుడు ఎప్పుడైతే ఈ సీవీ ఆపేస్తారో, మనకి ప్రతి వల్నరబిలిటీ అనేది ఆగిపోయినట్టే. ఒక లైక్ డేటాబేస్‌లో డేటా అనేది లేకుండా పోతదన్నమాట. ఓకే. సో దట్ ఫ్యూచర్‌లో మనకి చాలా అనేవి మిస్ అయితా ఉంటారు. అంటే వల్నరబిలిటీస్ కూడా వెబ్‌సైట్‌లో చాలా లైక్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. లైక్ మనకి తెలవదు కాబట్టి దాని మీద వల్నరబిలిటీ ఉందో లేదో చాలామంది ఆ పర్టిక్యులర్ టెక్నాలజీ గాని యూజ్ చేసేస్తారన్నమాట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెబ్‌సైట్‌లో కానీ, వాళ్ళ సర్వీస్‌లో కానీ. సో, దానివల్ల వల్నరబిలిటీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. అందుకని చాలామంది హల్చల్ చేస్తున్నారు దీన్ని. సైబర్ సెక్యూరిటీ పరిస్థితి ఏంది? ఇది లైక్ సైబర్ సెక్యూరిటీ బ్యాక్‌బోన్ అన్నట్టు చేస్తున్నారు.
బట్ చూడాలి ఏమైతదో అనేది మనకు గూడా తెలవదు. సో, మేబీ ప్రైవేట్ వాళ్ళు తీసుకోవచ్చు. కొంచెం పెయిడ్ చేయొచ్చు దాన్ని. సో, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో, ప్రెజెంట్ అయితే నాన్ ప్రాఫిట్ కాబట్టి నడుస్తుంది. బట్ డిస్కౌంట్‌లో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం లైక్ మా వోళ్ళు డిస్కస్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం జూసినామనుకోండి ఇక్కడ, దీనికి ఫండింగ్ అరౌండ్ 500,000,000 వస్తుందంట. సో, అంతెందుకు అనేది నాకు గూడా తెలవదు. బట్ మరి ఇది నంబర్స్ రియలా కాదా తెలవదు. ఓకే. రైట్. జస్ట్ అయితే వీళ్ళు రిసర్చ్ చేసి జస్ట్ మాకు ప్రొవైడ్ చేసినారు ఎన్‌సెక్ నుంచెల్లి. ఓకే. సో, 541.3 మిలియన్ వచ్చింది 2024లో. సో, అర్థం చేసుకోండి ఎంత ఫండింగ్ కావాలి. మేమేమనుకున్నామంటే ఒక $50,000,000 అరౌండ్ ఉంటదేమో ఫండింగ్. బట్ 500 అంటే లైక్ అరౌండ్ 10 టైమ్స్ మోర్ అన్నట్టది. సో, ఇంత ఫండింగ్ ఇచ్చి దాన్ని మెయింటైన్ చేస్తున్నారంటే, మేబీ గవర్నమెంట్ అంత ఫండింగ్ మనీ వేస్ట్ చేయొద్దు అనుకుంటున్నారేమో! లేదా ఆల్టర్‌నేటివ్స్ ఏమన్నా చూస్తున్నారేమో! సో, ఏ ఐడియా క్లూ లేదు మనకి. సో, ఫర్దర్‌గా మనకు తెలవాలి. సో, 0 డే హ్యాకర్ సో, దాని మీద రిప్లై ఇస్తే నేను చెప్తా ఏమిచ్చిండో రిప్లై దాని గురించి అడ్వైస్. ఓకే. యాహ్! దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. అండ్ మీకు గూడా దీని మీద ఏమన్నా ఒపీనియన్ ఉందనుకోండి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. మనం డిస్కషన్‌లు పెడదాం. ఓకే. రైట్. Yeah, that's all for this video guys. Thank you for watching.